అయినా దేవుని పిల్లలారా, మనకు ఎదురయ్యే శోధన ఎంత ఎక్కువగా ఉంటే మన ప్రార్థన అంతకన్నా ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఎఫ్సి పత్రిక ఈ విషయమై చాలా స్పష్టంగా తెలియజేసింది. శత్రువులు అంటే ఎవరు? ఎందుకంటే మన పోరాటము మానవ మాత్రలతో అయితే కాదు, నేటి చీకటి సంబంధమైన లోకనాథులతో, ప్రధానులతో, అధికారులతో, ఆకాశ మండలంలోని దురాత్మల సమూహములతో మనము పోరాడుతున్నాము. మరి అందుకని ఈ కవచము మనకి సర్వశక్తిమంతుడైన దేవుడు ఆపద కాలంలో ఇట్టి కవచాన్ని ధరింపజేస్తున్నారు. అది ఏంటి అంటే, అందుచేత మీరు ఈ ఆపద కాలంలో వారిని ఎదిరించి శక్తివంతులుగా నిలబడగలిగేలా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. మీ నడుముకి సత్యం అనే దట్టి, నీతి అనే కవచము, పాదాలకు శాంతి సువార్త కోసం సంసిద్ధత అనే చెప్పులు ధరించండి. వాటితో పాటు శత్రువు విసిరే అగ్నిబాణాలను అడ్డుకోవడానికి తోడ్పడే విశ్వాసం అనే డాలు పట్టుకోండి. ఇంకా రక్షణ అనే శిరస్త్రాణము, దేవుని వాక్కు అనే ఆత్మఖడ్గము ధరించుకోండి. ఆత్మీయ యుద్ధం చేయడానికి కారణం ప్రభు యొక్క దర్శనం, ఆయన ఆత్మలో కలిగిన మార్పు. మరి ఇది శారీరక యుద్ధం కోసం కాదు, ఇది ఆత్మీయ యుద్ధం కోసం.